But Srimuki, this is a tough challenge for you. How well do you know Avinash? Here we go. What is Avinash's favorite time pass? Favorite time pass? He likes playing cards and all. Movies చూస్తాడు. Right answer. హలో ఏంటి ఫ్రెండ్స్తో చిట్చాటని చెప్పా కదా నేను. దాని తర్వాత స్లాష్ మూవీస్ అని కూడా చెప్పా కదా. ఇట్స్ దేర్ మూవీస్ చూద్దాం. 1 point. నైస్. అండ్ నెక్స్ట్ అవినాష్కి ఎవరిని బాగా ఇరిటేట్ చేయడం అంటే ఇష్టం? ఇరిటేట్ చేయడమా? నన్నే. రైట్ ఆన్సర్. అవినాష్కి బాగా చిరాకు తెప్పించేది ఏంటి? బాగా చిరాకు తెప్పించేదా? వాడికి బ్యాడ్ ఆర్డర్ అయినా లేకపోతే ఏమంటారు చాలా ఉన్నాయి అంటే అది చెప్ప ఆర్మ్ పిట్స్ నచ్చవు వాడికి. అంటే హైజీన్ అదంతా లేకపోతే ఆయనకి నచ్చదు. That's what he said. Bad smell, hygiene అని చెప్పేసి. Amazing. 3 out of 3. Okay, here we go with the fourth question. Avinash favorite comedian? ఫేవరెట్ కమీడియన్ ఇది అంటే he has multiple people but మేము ఎప్పుడు మాట్లాడలేదు. బ్రహ్మానందం గారు. Right answer. Fifth question. Avinash favorite food? ఫేవరెట్ ఫుడ్ బగారా రైస్, చికెన్ కర్రీ. బగారా రైస్, మటన్. చికెన్ కర్రీ, మటన్. Of course, Bagar rice is there. Yeah. Congratulations, 5 points. And last and final question. So, his dream job. డ్రీమ్ జాబ్. I mean, he wants to dream. He always dreamt about it. He always want to do that. Acting only. He wants to be an extraordinary actor. Amazing! That means this mad gift hamper goes to Srimuki. Well done, amazing. అంటే రాంగ్ చెప్పా కదా చైతు, నాకు గిఫ్ట్ వచ్చుకో. అవునా? అలా అడగద్దు బ్రో. అసలు చైతు అంటేనే గిఫ్ట్స్ ఇస్తాడు, గిఫ్ట్స్ అంటేనే చైతు, కాబట్టి నీకు కూడా మా మ్యాట్ తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. లక్షకి మించి కాస్ట్లీ గిఫ్ట్ ఇది. Yes. Avinash will share. No Srimuki, we will arrange one more. బయట రెండు ఉన్నాయి. కాదు ఒక్క నిమిషం. ఆన్ దిస్ నోట్ ఐ వాంట్ టు సే ఇంట్రొడక్షన్ అప్పుడు వీడియో చిల్లర్గా బిహేవ్ చేయకండి అని అన్నది ఎవర్రా? ఇది అసలైన క్యారెక్టర్. బట్ యా, కానీ మీ ఇద్దరు గురించి బాగా తెలుసు. నా గురించి మీ ఇద్దరికి ఎంత బాగా తెలుసు ఒకే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఓకే, రెడీయా? నేను చెప్పాను ఆన్సర్ ఆల్రెడీ. చెప్పు. సూపర్. I was about to ask, చైతు ఊత పదం ఏంటి? వాడి క్వశ్చన్ కూడా నాకు అర్థమైపోయింది. ఇంతకన్నా బాగా ఎవరన్నా తెలుస్తుందా?